ఇప్పుడు మీరు గోపి గారిని చూస్తారు, మంచి తెల్ల బియర్డ్ వేసుకొని అన్నపూర్ణమ్మ గారు అంటారు ఆయన రాఘవేంద్ర స్వామి లాగానే ఉన్నారు అని. ఎందుకు మేము అలా పోల్చుకున్నాము అని అంటే, మా ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్స్ టీమ్ వీళ్ళందరితో పాటు లోకల్గా అక్కడ ప్రొడక్షన్ చూసుకుని మొత్తం సాధక బాధకాలన్నీ భరించేవారు కావాలి కదా టీం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు. గోపి గారు అండ్ హిస్ టీమ్, వారు క్రాంతి గారు కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, సాయి గారు కానివ్వండి, బాబాయ్లు గంగాధర్ బాబాయ్ గారు కానివ్వండి, షెఫ్స్ బాలగారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, వాళ్ళందరూ మా లైఫ్ని ఎంత ఈజీ చేశారు. ఎంత చక్కగా అకామిడేషన్, ఇంటి భోజనాన్ని గుర్తు చేసుకోకుండా కమ్మటి భోజనం, సేఫ్టీ, సెక్యూరిటీ, ఫ్లైట్ దిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి చేరేంత వరకు సామాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేనేజ్ చేయగలగడం అనేది అసలు ఆషామాషి అయిన విషయం కాదు. అవుట్ ఆఫ్ లవ్ చేయటం అనేది ఇంకా గొప్ప విషయం. అండ్ మాకు లోకల్గా ప్రొడక్షన్లోని గోపి గారి టీంలోనే ఉన్నటువంటి డియాగో డి, లూకా అండ్ మాకు అవైలబుల్గా మమ్మల్ని ట్రాన్స్పోర్టేషన్ చాలా సేఫ్గా తీసుకెళ్ళి మొత్తం అంతా చూసినటువంటి భీమా అంటాం మేము, ఆయన ఒకరు. ఫ్రాంకీ గిజర్మో, నేను మర్చిపోయినా మావాడు గుర్తుపెట్టుకున్నాడు చూసారా. సో ఇట్లాంటి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పాలి వీళ్ళందరికీ. లోకల్గా మాకు మౌంట్పెలియర్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో క్లారా మ్యామ్, ఆవిడ టీం కూడా చాలా సపోర్ట్ చేశారు.